ఈ20 పెట్రోల్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ పెట్రోల్ వాడితే 2016 ముందు వాహనాల్లో రబ్బర్లు మార్చాలని చెప్పింది. అయితే ఇంజిన్ పాడవుతున్నట్టు వినిపిస్తున్న వాదనలను కేంద్రం కొట్టిపారేసింది. మరోవైపు ఢిల్లీ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆగస్టు 4న పార్లమెంటు మార్చుకు సిద్ధమవుతోంది. ఈ20 పెట్రోల్ వాడకంపై నెలకొన్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ20 పెట్రోల్ వాడితే కార్లు, బైకులకు ఎలాంటి నష్టం ఉండదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఇథనాల్ వాడటం వల్ల ఒక్క ఇంజిన్ కానీ ఒక్క వాహనం కానీ పాడవలేదని ఆయన పార్లమెంటుకు తెలిపారు. 2016కు ముందటి BS3 వాహనాల్లో రబ్బర్ పైపులు, గ్యాస్కెట్లు మారిస్తే సరిపోతుందన్నారు. ఇది సర్వీసింగ్ సమయంలో చేయాల్సిన చిన్న పనే అని అన్నారు. పెట్రోల్ సరఫరా కంపెనీలు జరిపిన స్టడీలో ఈ20 పెట్రోల్తో నడిచే కార్లు, బైకుల ఇంజన్లలో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని తేలిందన్నారు గడ్కరీ. మైలేజీ తగ్గడానికి ఈ20 పెట్రోల్ ఒక్కటే కారణం కాదని అన్నారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న ఈ20 పెట్రోల్పై వాహనదారులు, ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజీ పడిపోతోందని, ఇంజిన్ పార్ట్లు త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఈ20 జనతా పార్టీ పేరుతో పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలు, టాక్సీ డ్రైవర్లు, లారీ యాజమాన్యాలు అందరూ దీనిపై అసంతృప్తితో ఉండడంతో సమస్య తీవ్రమైంది. సాధారణ పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్కు ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఈ20 ఇంధనం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు రైతులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఆగస్టు 4న ఢిల్లీలో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.